పథకాలు వీళ్ళు ఎక్కడ కంటిన్యూ చేస్తున్నారండి? ఎవరికి వస్తున్నాయి పథకాలు చెప్పండి? ఎవరికి రావట్లేదు. ఆ, ఆటో వాళ్ళకి అని చెప్పి 15,000 అంటున్నారు. దేనికి ఉపయోగం? దేనికి ఉపయోగం లేదు. ఆటో వాళ్ళు కడుపు కొట్టారు, ఉచిత బస్సులు అని చెప్పారు. వాళ్ళు ఆటోలు వచ్చేసరికి ఈఎంఐలో తీసుకుంటారు. ఏమి ఉపయోగం? వాళ్ళు పిల్లలకి భోజనాలు కానీ ఇంటి ఖర్చులు కానీ ఎక్కడ వస్తాయి? ఆటో వాళ్ళకి మరి 15,000 ఇస్తున్నారు కదా. అదేనండి, ఆ 15,000 వాళ్ళు కేసులు అని చెప్పి అయ్యి అని చెప్పి ఇయ్యని చెప్పి రాస్తున్నారు కదా. దానికి ఉపయోగం ఏముంది? ఆ 10,000 ఇచ్చి చెప్పండి. పోనీ అప్పుడు ఆ షర్ట్ లేదంటున్నారు, ఆ 10 షర్ట్ లేనందుకు ఇంత అమౌంట్ అని వేస్తున్నారు, దానికి ఇంత అమౌంట్ అని వేస్తున్నారు. ఎందుకు ఉపయోగం లేదని అంటున్నారు? మరి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తాం, జీడిపి గ్రోత్ కూడా పెరిగినది అనేది చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య ప్రెస్ మీట్లో కూడా అన్నారు. నిజంగా జీడిపి గ్రోత్ పెరిగిందంటారా? ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందంటారా? ఎక్కడ పెరిగిందండి? ఎక్కడా పెరగలేదండి. ఎక్కడ పెరిగింది? మన ఐటీ డెవలప్మెంట్ చేసింది ఎవరు? మన గుడివార అమర్నాథ్ గారు. మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వచ్చింది. ఎక్కడ వచ్చింది? ఎక్కడా లేదు కదా. మన డెవలప్మెంట్ అమరావతి ఏమైనా డెవలప్మెంట్ అవుతుందా? కొన్ని అమరావతి ఏం అవ్వట్లేదు డెవలప్మెంట్. ఎక్కడ అవుతుంది అమరావతి? ఏం లేదు.